ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి, అమరావతి రైల్వే లైన్, కాజా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో, తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ CRDA అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో 200 గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు. సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇళ్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్. తాడికొండ టు కంటేర్ రోడ్, బిసైడ్ తాడికొండ హౌసెస్, తాడికొండ, అమరావతి. ఏపీ CRDA అప్రూవ్డ్ 40 అడుగుల తార్ రోడ్లు, ఓపెన్ డ్రైనేజీ, వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ, డిసైన్డ్ ఆర్చ్, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, సోలార్ ఫెన్సింగ్, ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డు, మంచినీటి సదుపాయం, 24/7 సెక్యూరిటీ, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు. వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్, విల్లా నెంబర్ 1, మైత్రి హోమ్స్, తాడికొండ క్రాస్ రోడ్, గుంటూరు. సెల్ 9949948949. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఒంగోలులోని బాపూజీ మార్కెట్ సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది చనిపోయారని, 20 మంది క్షతగాత్రులయ్యారన్నారు. ఇది చాలా హేయమైన ఘటనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశమని, టూరిస్టులు ఈ ప్రాంతానికి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగిరిగంటి శ్రీనివాసరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేరకు నిన్న కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల దాడులు ఈరోజు చూస్తుంటే సుమారుగా 26 మంది చనిపోవడం, 20 మంది క్షతగాత్రులు అవడం చూసాం. నిజంగా ఈ చాలా ఏమైన ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. భారతదేశంలో కాశ్మీర్ చాలా సుందరమైన ప్రదేశం. ప్రపంచ దేశాల నుంచి కూడా, భారతదేశం నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి ఈ ప్రాంతం ఈ సమ్మర్ టైంలో బాగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి వస్తుంటారు. కావాలని చెప్పేసి ఈ పెహల్గాం అనే ప్రాంతంలో కూడా ఈ టూరిస్ట్ క్యాంపులో ఉగ్రవాదులు కావాలని వచ్చి నలుగురు ఇండియన్ డ్రెస్లో వచ్చేసి కావాలని టూరిస్టుల మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో, ప్రశాంతంగా ఉన్న హిందూ దేశంలో ఇటువంటి కావాలని ఉగ్రవాదులు తెలియజేసి శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలని చెప్పేసి, టూరిస్టులు ఆ ప్రాంతానికి రాకూడదని చెప్పేసి కావాలనే పక్కన మిగిలిన దేశాల సపోర్ట్తో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తూ అందరికీ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పూర్తిగా భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి, సెంట్రల్ గవర్నమెంట్కి మా వంతు మేము కృషి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకి వ్యతిరేకంగా చనిపోయిన మృతులకి నివాళులర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ చేయటమైంది. భారతదేశపు ఐక్యతని, సమగ్రతని విచ్ఛిన్నం చేయాలని
పొరుగు దేశం సంబంధించిన టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా తర్వాత కాశ్మీర్లో మంచి ఆహ్లాద వాతావరణం ఏర్పడి ఇప్పుడిప్పుడే కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంటే ఇంత పెద్ద సెక్యులర్ దేశంలో మతాల చిచ్చు పెట్టాలని పొరుగు దేశం కుట్ర చేస్తూ ఉంది. దీనికి భారత్ మొత్తం ఐక్యంగా ఉంటుందని ఈరోజు ప్రపంచానికి ఇండియా మొత్తంకి తెలియజేయాలని మా తరఫున జగనన్న తరఫున మేమందరం భారత ఐక్యతను కోరుతూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వెంకయ్యమ్మ గారికి, మాజీ శాసనసభ్యులు ఆదన్న గారికి, మా ఇన్ఛార్జి దద్దాల నారాయణ గారికి, మా నగరాధ్యక్షుడు కటారి శంకరు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన గొట్ల సుబ్బారావు గారు, మా ఇమ్రాన్ ఖాన్, అదేవిధంగా మా పార్టీ మహిళా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు